అదిలారా అందరికీ నమస్తే। ఈరోజు వార్తా పేపర్లో ఒక వార్త చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక వార్త వచ్చింది। 100 కోట్ల స్కామ్ చేసిండని చెప్పేసి గుర్తించిందని చెప్పేసి ఈడీ అధికారుల రాకతో ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది। ఈ 100 కోట్ల స్కామ్ ఏంటి, ఎవరు చేసిండ్రు, ఈ ఖమ్మం జిల్లాకి ఏం సంబంధం, ఈ స్కామ్కి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నివ్వరపోయే అంశం ఇది। 100 కోట్ల రూపాయల స్కామ్ ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి చేసిందంటే ఇది మామూలు విషయం కాదు। ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద స్కామ్ ఇప్పటివరకు బయటపడలేదు। అసలు ఆ 100 కోట్ల స్కామ్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, తదితర విషయాలన్నీ వార్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సైబర్ క్రిమినల్ పోట్రు ప్రవీణ్ అసలు కథ వేరే లెవెల్ అనే టైటిల్తో రాసిండ్రు। రోజు రోజుకు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది సైబర్ క్రిమినల్ పోట్రు ప్రవీణ్ కథ। యూకేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో అక్కడ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీతో నకిలీ మెయిల్స్ పంపి బ్యాంకు ఖాతాలు ఎలా కొల్లగొట్టాలో అవపోసన పట్టాడు। 2018లో ఇండియా తిరిగి వచ్చిన సదరు ప్రవీణ్ హైటెక్ సిటీ మాదాపూర్లో రైట్ సొల్యూషన్ల పేరుతో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియన్ సిటిజన్స్కు నకిలీ ఈమెయిల్స్ పంపి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడంలో సిద్ధాస్తుడిగా మారాడు। 2018 నుంచి ఈ సైబర్ దందా నిరాటకంగా కొనసాగుతూ తాజాగా ఈడీ ఎంట్రీతో బట్టబయలైంది। ఇది కథ। ఇక యూకేలో నేర్చుకొని ఇండియాలో చక్రం తిప్పిండంట। కాల్ సెంటర్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ అంటూ కలరింగ్ 100 కోట్ల పైచిలకు ఆస్ట్రేలియా నుంచి కొట్టేసి పలువురి ఖాతాల్లో జమ। హైదరాబాద్ హవాలా సినిమా రంగాల్లో పెట్టుబడులు, ఖమ్మంలోనూ బినామీల పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆంధ్రాలో అధికార పార్టీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పెద్దల అండదండ, పోట్రు ప్రవీణ్ కోసం తీవ్ర గాలింపు చేపట్టిన ఎస్ఓటి పోలీసులు। ఇక యూకేలో నేర్చుకున్నాడంట, ఇండియాలో చక్రం తిప్పిండు। కాల్ సెంటర్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కలరింగ్ ఇచ్చిండంట। 100 కోట్ల పైచిలకు ఆస్ట్రేలియన్ నుంచి కొట్టేసి పలువురు ఖాతాల్లో, తెలంగాణలో ఆంధ్రాలో పలువురు ఖాతాల్లో జమ చేసిందని చెప్పేసి అయితే రాసిండ్రు। హైదరాబాద్లో హవాలా మనీ, సినిమా రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టిండంట। ఖమ్మంలోనూ బినామీల పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, బినామీల పేరుతో ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు। ఆంధ్రాలో అధికార పార్టీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పెద్దల అండదండలు। ఇంకా అధికార పార్టీ నాయకులు అండదండలు లేకుండా ఇంత పెద్ద స్కామ్ చేయడం అయితే మామూలు విషయం కాదు। పోట్రు ప్రవీణ్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన ఎస్ఓటి పోలీసులు అయితే ఈయన కోసం గాలిస్తుండ్రు। ఇక దీనికి సంబంధించి వార్త చూద్దాం। తమ బంధువులు, అనుచరుల ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరపడంతో ఇప్పుడు తీగలాగే పనిలో పడ్డారు పోలీస్, ఈడీ అధికారులు। 100 కోట్ల మేర సైబర్ స్కామ్కు పాల్పడిన ఘటనలో ప్రధాన సూత్రధారి కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నేతల అండదండలు అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది। హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు తీగలాగితే డొంక కదిలిన చందంగా ఈ ఘటనలో రోజుకో పేరు తెరపైకి వస్తుంది। ఆస్ట్రేలియా దేశస్తులకు నకిలీ ఈమెయిల్స్ ద్వారా మెసేజ్లు పంపించి వారి కంప్యూటర్లను హ్యాక్ చేసి ఖాతా నగదును దోచుకున్న సైబర్ క్రైమ్ ముఠా ఆ డబ్బును పోట్రు ప్రవీణ్కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఖాతాల్లో మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు। దీంతో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రవీణ్కు సన్నిహితమైన వ్యక్తుల కదలికలపై నిఘా పెంచడంతో ఎవరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారోనన్న చర్చ ఇప్పుడు తాజాగా సాగుతుంది। ఆయన సన్నిహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనేది అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది। వేంసూరు మండలంలోని 3 ఇళ్లలో హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు గత 3 రోజుల క్రితం తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది। ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన టి పవన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారని, అదే మండలానికి చెందిన ఎర్రగంటపాడు, వేంసూరుకు చెందిన 2 తప్పించుకున్నారని సమాచారం తెలిసింది। వేంసూరు మండలం లింగపాలెంకు చెందిన మోరంపూడి చెన్నకేశ్వరరావు అనుచరులుగా చలామణి అవుతున్న కొందరి ఖాతాల్లోకి భారీ నగదు జమ చేసి ఆ తర్వాత ఇతర ఖాతాల్లో మళ్లించారనే సమాచారంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు। రాష్ట్రంలో సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ, క్రికెట్ బెట్టింగ్ దందాలకు ప్రవీణ్ ముఠా భారీగా పాల్పడినట్లు తెలుస్తోంది। ఏడాది కల్లూరు మండలానికి చెందిన వ్యక్తులపై ఏన్కూరు మండలానికి చెందిన ఒకరు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి అధికార పార్టీ నేతలను ఆశ్రయించి బయటపడినట్లు సమాచారం। ఇప్పుడు కోట్ల విలువైన సైబర్ క్రైమ్లో కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాష్, లింగాలకు చెందిన ఏవూరి గణేష్, వేంసూరు మండలం లింగపాలెంకు చెందిన మోరంపూడి చెన్నకేశ్వరరావు ఉన్నట్లు తెలియడం చర్చనీయాంశంగా మారింది। కాగా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోట్రు ప్రవీణ్ తండ్రి శ్రీనివాసరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం విశేషం।
ఇక శుక్రవారం రోజు ఈ పోటర్ ప్రవీణ్ అయితే 100 కోట్ల రూపాయల స్కామ్ ఎవరైతే చేసిండ్రో ఆయన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిగా వాళ్ళ తండ్రి శ్రీనివాసరావు అయితే నామినేషన్ వేసినాడు సర్పంచ్ పదవికి. హైదరాబాద్లో హవాలా, సినిమా నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు. ఇక హవాలా చేసిన డబ్బులతో మరి ఇక అంత రియల్ ఎస్టేట్, సినిమా రంగాల్లో పెట్టుబడులు పెడతారు. మరి ఇక మనం ఎన్ని సినిమాల్లో చూడలేము మనం. సైబర్ క్రైమ్తో భారీగా ఆస్ట్రేలియన్ డబ్బు కొట్టేసిన ప్రవీణ్ హవాలా, క్రిప్టో కరెన్సీ, క్రికెట్ బెట్టింగ్లతో పాటు తాను ఓ బ్యానర్ ఏర్పాటు చేసుకొని సినిమా నిర్మాణ రంగంలోనూ భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక మరి అంత డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇక ఒక బ్యానర్, సినిమా బ్యానర్ ఏర్పాటు చేసుకున్నట్టు దాంట్లో ఒక సినిమా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. సినిమా నిర్మాణ రంగంలో కూడా పోయినట్ట. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన సైబర్ క్రైమ్ దందాలో 100 కోట్ల మీద లావాదేవీలు నడిచిన ప్రవీణ్ ఆంధ్రాలో అధికార పార్టీతో, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలోని అధికార పార్టీ, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ. మరి ఇక్కడ అధికార పార్టీ ఏమైందో ఒప్పుకోలేదనుకుంటారు రేవంత్ రెడ్డి. గత అధికార పార్టీ నేతలను ఎమ్మెల్సీ సైతం కోరాడని, భారీగా ఆ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చినట్లు తీవ్ర చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవిని కూడా అడిగిండంట. దానికోసం భారీగా డబ్బులు కూడా ముట్టజెప్పినట్లు తీవ్ర చర్చ అయితే నడుస్తుందని రాసిండ్రు. ఖమ్మం రియల్ ఎస్టేట్లోనూ భారీ పెట్టుబడులు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన ప్రవీణ్ ఖమ్మంలోని తన సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి ఖమ్మంలోని భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం సాగుతుంది. 100 కోట్ల సైబర్ స్కామ్లో హవాలా, సినిమా రంగం, క్రికెట్ బెట్టింగ్, రియల్ ఎస్టేట్లో బినామీ పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం సాగుతుంది. మరోపక్క ఇతను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా అంతా టెక్నాలజీ వాడి వాళ్ళ డబ్బులు కొట్టేసినోడు అంత ఈజీగా దొరుకుతాడా? పరారీలో ఉన్నాడంట. 100 కోట్ల స్కామ్. రూపాయి 1000, 2000 కూడా కాదు, 100 కోట్లు. లక్షలలో కూడా కాదు, 1, 2 కోట్లు కూడా కాదు, 100 కోట్ల స్కామ్. అక్కడ యూకే వెళ్ళి నేర్చుకొని వాళ్ళకే పంగనామం పెట్టిండు దొర. ఖమ్మం జిల్లా పరువు తీస్తున్నారా? ఖమ్మం జిల్లా అంటే పోరాటాల గడ్డ అంటారు ఖమ్మం జిల్లా అని. ఇట్లాంటి ఎదవలు చేయబట్టి జిల్లా పేరు, రాష్ట్రం పేరు పోతుంది. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? పక్క రాష్ట్రాల వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒక కంపెనీ పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంపాదించుకోరాదు. ఇట్లా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లు చేయాలా? ఏం మనుషులే మీరు? ఇక ఇది కల్లూరు ఆ ఊరు పరువు, ఆ నియోజకవర్గం పరువు, జిల్లా పరువు ఏం చేస్తావు? సంపాదించుకొని బొంద మీద వేసుకొని పోతారా 100 కోట్లు? మళ్ళీ దీనికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అటు అధికార పక్షం వాళ్ళు దీని నిర్మాణ రంగంలో పెట్టుబడులు, ఖమ్మంలో రియల్ ఎస్టేట్ దందా. వదిలిపెట్టద్దు ఇట్లాంటి వాళ్ళని ఎక్కడున్నా కానీ. డబ్బు కష్టపడి సంపాదించి ఇది యూకేలో నేర్చుకొని ఇండియాలో చక్రం తిప్పిండు. అక్కడ ఫారెన్లో నేర్చుకొని, అబ్రాడ్లో నేర్చుకొని వాళ్ళకే కుర్చీ టోపీ పెట్టిండు. ఆ టెక్నాలజీ ఇంకా ఇండియా వాళ్ళ మీద వాడలేదు. ఇక